హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంసవేణి గట్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. మరి ఈరోజు అసెన్షన్ అని చెబుతూ ఉన్నారు కదా ఫ్రెండ్స్. మరి భూమి అసెండ్ అవుతూ ఉంది ఫ్రెండ్స్. అంటే భూమి 3వ తలం నుంచి 5వ తలానికి షిఫ్ట్ అవుతూ ఉంది. అంటే మన చైతన్యంలో మార్పు వస్తుంది. మనం ఎలా ఉంది ఈ భౌతిక తలము అంటే ధనముతో నడుస్తూ ఉంది. అంటే అలా కాకుండా ప్రేమతో నడిచే స్థితి అనేది వస్తుంది. మన చైతన్యంలో మార్పు వస్తుంది. పగ, ద్వేషము, అహంకారము, డబ్బు ఉంటే ఏదైనా చేయగలము అనే స్థితిలో ఉన్న భూమి, అంటే భూమి యొక్క మార్పు. అంటే ఇవన్నీ ఎన్నో జన్మలు తీసుకోవాల్సి వస్తుంది అవన్నీ నేర్చుకోవడానికి. కానీ ఈ టైంలో భూమి షిఫ్ట్ అవుతూ ఉంది కాబట్టి మనము ఏమీ చేయకున్నా మన స్థితి చేంజ్ వస్తుంది. కాబట్టి చక్కగా అవన్నిటినీ వదిలేసి మీరు ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఈరోజు భూమి అసెండ్ అవుతుంది. అసెండ్ అంటే మనము 3వ తలంలో ఉన్నాం కదా, మరి ప్రేమ స్థితిలోకి మనం మారుతాము. అలాగే మనము అంటే ఇక్కడ చైతన్యం మార్పు అంటే మన మనసు, బుద్ధి, మన చైతన్యము అవన్నీ మార్పు చెందుతాయి. అంటే వాటినే చైతన్యము అని అంటారు. ఈరోజు మనం అంటే ఇక్కడ ఎంతోమంది దీనికోసం, ఈరోజు కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. మరి మన సనాతన ధర్మం మీద ఇంట్రెస్ట్ కూడా ఎందుకు వస్తూ ఉంది అంటే, ఈ మార్పు అనేది 2012లోనే మొదలైంది ఫ్రెండ్స్. అప్పుడు భూమి మునిగిపోతుంది అని అన్నారు, మీకు గుర్తుందా? మరి ఆ రోజు నుంచి ఈ అసెన్షన్ అనేది మొదలయ్యింది. అంటే మనకు నల్ల చొక్కాలు అని అంటారు. వాళ్ళు ఏం చేశారంటే మనలో ఉన్న 12 డిఎన్ఏని 2 డిఎన్ఏగా మార్చారు. ఆ 2 డిఎన్ఏ ఇప్పుడు 12 డిఎన్ఏగా మార్పు చెందబోతోంది. కాబట్టి మనము ఈ టైంలో ఎంతోమంది ఆధ్యాత్మిక తత్వవేత్తలు, మరి చాలామంది గురువులు ధ్యానం చేస్తారు. అంటే ఈ టైంలో మన శరీరంలో చాలా మార్పు వస్తుంది. భూమి మీద, సూర్యుడి మీద ఎంతో మార్పు అనేది ఏకకాలంలో జరగబోతూ ఉన్నాయి. వాటిని మనం అందుకోవాలి అంటే మనం చేయవలసింది ఏమిటి ఫ్రెండ్స్? మరి చక్కగా మనము కూడా అసెండ్ కావాలి. మన చైతన్యము మనం ఏం చేయకున్నా అవుతుంది. కానీ ఇప్పుడు నేను చేయలేను ధ్యానము అంటే మరి వాళ్ళ ఇష్టం, అది నెక్స్ట్ జన్మలో చూసుకుంటారు. మరి వాళ్ళు అసెండ్ కాకపోతారు. మార్పు అనేది ఇప్పుడు చక్కగా వస్తుంది. ఇప్పటి నుంచి మన భూమి యొక్క ఫ్రీక్వెన్సీ మారుతుంది. అంటే పౌనఃపున్యం మారుతుంది. కాబట్టి మనలో ఉన్న చైతన్యము కూడా మార్పు చెందుతుంది. మనలో ప్రేమతత్వం అనేది పెరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మనం చేయవలసిందల్లా ఒక్కటే. అంటే చాలా సింపుల్గా చెప్పాను, దీని గురించి ఎక్కువగా అవసరం లేదు. ఎందుకంటే మనం చేయవలసింది ఈరోజు 3 గంటల ధ్యానం చేయగలిగిన వాళ్ళు మధ్యాహ్నం 4 గంటల నుంచి 7 గంటల దాకా ధ్యానం చేయండి ఫ్రెండ్స్. లేదు అంటే కనీసము 5:30 నుంచి 6 గంటల దాకా ధ్యానం చేయండి. మరి ధ్యానం చేసే పద్ధతి ఏమిటి అంటే, మనము సుఖ స్థిరాసనంలో కూర్చోవాలి. లేదా పైన కానీ, టేబుల్ మీద కానీ, కుర్చీలో కానీ, సోఫాలో కానీ కూర్చుంటే కాళ్ళు 2 క్రాస్ చేసుకోవాలి. మనం వేళ్లలో వేళ్ళు పెట్టుకోవాలి. కళ్ళు 2 సుతారంగా మూసుకోవాలి. మరి మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్. మీరు ఏమీ చేయకపోయినా కనీసము కళ్ళు 2 మూసుకొని 5:30 నుంచి 6 గంటల వరకు కూర్చోండి ఫ్రెండ్స్. మరి ఆ ఎనర్జీ అనేది వస్తుంది. ఆ ఎనర్జీ అంటే ఏది చేయాలో ఆ యూనివర్సే అవన్నీ చేసేస్తుంది. నేను ధ్యానం చేయను అనేవాళ్ళు ఉంటారు. పోనీ కళ్ళు 2 మూసుకొని కూర్చోండి. లేదు నాకు దీని మీద నమ్మకం లేదు అన్నప్పుడు వదిలేయండి, నెక్స్ట్ జన్మలో చూసుకుందాం. మరి లేదు మీకు తెలిసిన వాళ్లకు తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. మరి మీ
చుట్టుపక్కల మీకు తెలిసిన వాళ్లకు, మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కి తప్పకుండా ఆ టైంలో కళ్ళు మూసుకొని కూర్చోమని చెప్పండి. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్.